తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు పోలింగ్ జరగగా 123 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు మొదలైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తున్నారు. ఆ తర్వాత సాధారణ బ్యాలెట్లు లెక్కిస్తారు. వార్డుల వారీగా బ్యాలెట్ పెట్టెలను కౌంటింగ్ టేబుల్ దగ్గరికి తెచ్చి వాటిలోని బ్యాలెట్లను పోలింగ్ కేంద్రాల వారీగా 25 చొప్పున కట్టలు కడతారు. వాటిని డ్రమ్లో వేసి కలుపుతారు. ప్రతి రౌండ్లో 1000 బ్యాలెట్ పత్రాలను అంటే 40 బండిల్స్ను ఒక్కో టేబుల్కు కేటాయిస్తారు. అభ్యర్థుల వారీగా ఏర్పాటు చేసిన ట్రేలలో వారికి ఓటు పడిన బ్యాలెట్లను వేస్తారు. 100 ఓట్లు పూర్తి కాగానే ఒక కట్టగా కడతారు. ప్రతి రౌండ్ ముగియగానే అభ్యర్థులకు వచ్చిన ఓట్లు, నోటా, చెల్లని ఓట్లను నమోదు చేస్తారు. అభ్యర్థుల తరపు ఏజెంట్ల సంతకాలు తీసుకుంటారు. ప్రతి వార్డులోనూ ఇదే పద్ధతిలో కౌంటింగ్ జరుగుతుంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక అభ్యర్థులకు ధృవీకరణ పత్రాలు అందజేస్తారు. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీల్లో 2582 వార్డులుండగా అందులో 12 ఏకగ్రీవమయ్యాయి. ఒక వార్డులో ఎన్నిక వాయిదా పడింది. మిగిలిన 2569 వార్డుల్లో పోలింగ్ నిర్వహించారు. 10,719 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 7 కార్పొరేషన్లలో 414 డివిజన్లుండగా 2 ఏకగ్రీవమయ్యాయి. 412 స్థానాలకు పోలింగ్ జరగగా 2225 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఆదిలాబాద్లో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. అక్కడ పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సారంగపాణి లైవ్లో అందిస్తారు. సారంగపాణి, జిల్లా వ్యాప్తంగా కౌంటింగ్ ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించిన ఫలితాలు సైతం విడుదల చేస్తున్నారు. ఇప్పటికీ చాలా చోట్ల పోస్టల్ బ్యాలెట్ వార్డుల వారీగా ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి అనేది విడుదల చేశారు. మంచిర్యాల జిల్లా లక్షెట్పేటలో 10వ వార్డు బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఎల్లమ్మ అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయింది. మంచిర్యాల ఆసుపత్రిలో ఉన్న ఈమె చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోగా ఆమె మృతదేహాన్ని ప్రస్తుతం లక్షెట్పేటకు తరలిస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి అధికారికంగా పోలీసులు సైతం ఆమె మరణించినట్టుగా ధృవీకరించారు. అయితే అనారోగ్యంతో మృతి చెందిన ఈమె ఒకవేళ గెలిస్తే పరిస్థితి ఏంటనేది కొంచెం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం మొదటి రౌండ్కు సంబంధించిన ఫలితాలు మరి కాసేపట్లో వచ్చే అవకాశం ఉంది. రెండో రౌండ్కు సంబంధించి బ్యాలెట్ బాక్సులు ఏవైతే ఉన్నాయో అవి కౌంటింగ్ హాల్లకు తరలిస్తున్నారు. మొదటి రౌండ్కు బ్యాలెట్ బాక్సులు తరలించిన అవి ఏవైతే ఓట్లు ఉన్నాయో ఒక్కొక్క కట్ట 100 ఓట్లను ఒక్కొక్క కట్టగా కట్టిన తర్వాత అందులో వాటి నుంచి లెక్కింపు స్టార్ట్ చేస్తారు. అయితే ఇప్పటికే బెండలు కట్టడం పూర్తయిపోయింది. కౌంటింగ్ సైతం ప్రారంభించనున్నారు. అయితే మొదటి రౌండ్ ఫలితం మరి కాసేపట్లో వచ్చే అవకాశం ఉంది. బ్యాలెట్ బాక్సులకు సంబంధించి ముఖ్యంగా ఇటు ఆదిలాబాద్లో ఈ విధంగా ఉంటే నిర్మల్ జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కాలేజీలో 3
మున్సిపాలిటీలకు సంబంధించి ఒకే చోట కౌంటింగ్ ఏర్పాటు చేశారు. అక్కడ కౌంటింగ్ కొనసాగుతుంది. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేశారు. ఇటు మంచిర్యాల కార్పొరేషన్ సంబంధించి 60 డివిజన్లు ఉండగా 60 డివిజన్లకు సంబంధించిన ఏదైతే కౌంటింగ్ ప్రాసెస్ కొనసాగుతుంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఇక్కడ ఐజా కాలేజీలో దానికి సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. మరోవైపు లక్సెట్పేట, బెల్లంపల్లి, కేతన్పల్లి, చెన్నూరులలో కౌంటింగ్ కొనసాగుతుంది. ఇటు ఆసిఫాబాద్ జిల్లాలో ఆసిఫాబాద్, కాగజ్నగర్ సంబంధించిన కౌంటింగ్ అయితే కొనసాగుతుంది. అయితే మొదటి ఫలితం మరి కాసేపట్లో రాబోతుంది. పోస్టల్ బ్యాలెట్లో ఇప్పటి వరకు మనకున్న సమాచారం మేరకు కొన్ని వార్డుల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ముందంజలో ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. అయితే దానికి సంబంధించి పూర్తి స్థాయి ఫలితాలు ఇంకా వెల్లడించాల్సింది. కొన్ని వార్డులకు సంబంధించిన ఫలితాలు మాత్రమే వెల్లడయ్యాయి. మరోవైపు ఇండిపెండెంట్లు గెలిచే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎవరికి ఏ పార్టీకి, రాజకీయ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దాటే అవకాశం లేని మున్సిపాలిటీల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులు ఇతర పార్టీల అభ్యర్థులను తమ వైపు తిప్పుకోవడం కోసం సన్నాహాలు ఇప్పటికే ప్రారంభించారు. ఇండిపెండెంట్ అభ్యర్థులను కొన్ని రాజకీయ పార్టీలు ఇప్పటికే తరలించిన సమాచారం అయితే మనకు వస్తుంది. ఇక ఆయా పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారిని ఇప్పటికే పార్టీల ముఖ్య నేతలు క్యాంపులకు తరలించారు. బీజేపీకి సంబంధించిన అభ్యర్థులందరినీ మహారాష్ట్ర నాగ్పూర్కు తరలించారు. బీఆర్ఎస్ సంబంధించిన అభ్యర్థులను, ఆయా మున్సిపాలిటీలకు సంబంధించిన అభ్యర్థులను హైదరాబాద్కు తరలించారు. ఇక కాంగ్రెస్ సంబంధించిన అభ్యర్థులను సైతం హైదరాబాద్తో పాటు వివిధ రాష్ట్ర సరిహద్దులు దాటించినట్టుగా మనకు సమాచారం అందుతుంది. వాళ్ళందరినీ ఒక చోట చేర్చారు. ఇక మంచిర్యాల కార్పొరేషన్ సంబంధించిన వాళ్ళందరూ ఇప్పుడు కౌంటింగ్ పూర్తయిన తర్వాత ఇప్పటికే ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో 60 మంది అభ్యర్థులను ఒక్కచోట చేర్చడం జరిగింది. వారందరూ ఒకవేళ గెలిచిన వాళ్ళని తీసుకొని మళ్ళీ క్యాంపుకి వెళ్లే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు ఆదిలాబాద్ సంబంధించిన బీఆర్ఎస్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ ఒక చోట ఉన్నారు. మరి కాసేపట్లో క్యాంపుకు తరలి వెళ్లడం కోసం బస్సులు సిద్ధం చేసిన పరిస్థితి. ఇంకా ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు అనే ఉత్కంఠ కొనసాగుతున్న నేపథ్యంలో క్యాంపు రాజకీయాలతో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా మున్సిపల్ రాజకీయం హీటెక్కిందని అయితే చెప్పచ్చు. ముఖ్యంగా క్యాంపులకు ఇప్పటికే అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు వెళ్లిన నేపథ్యంలో ఇండిపెండెంట్లు కీలకం కానున్నారు. అదేవిధంగా ఎంఐఎం సంబంధించి ఎంతమంది గెలుస్తారు, ఆ గెలిచిన వాళ్ళే ఇతర పార్టీలకు మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది కనుక వాళ్ళ కోసం అయితే ఆయా పార్టీలు ఇప్పటికే వాళ్ళను తమ వైపు తిప్పుకోవడం కోసం సన్నాహాలు చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ సార్.